లోక్సభ స్పీకర్ ఎన్నికలో ఒక ట్విస్ట్ తెరపైకొచ్చింది. విపక్ష కూటమి పోటీకి సిద్ధమైంది. విపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపీ సురేష్ నామినేషన్ వేయబోతున్నారు. తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్పీకర్ ఎన్నిక ఏకపక్షంగానే ఏకగ్రీవంగానే జరిగింది. అయితే ప్రస్తుతం స్పీకర్ ఎన్నికకు సంబంధించి సరికొత్త ట్విస్ట్ ఒకటి తెరపైకొచ్చింది. విపక్షాలు డిప్యూటీ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నాయి. అయితే దీనికి బీజేపీ సుముఖంగానే ఉన్నట్లుగా మొదటి వార్తలు వచ్చాయి. మరి ఈలోపు ఏం జరిగిందో కానీ లోక్సభ స్పీకర్ ఎన్నికలో ఇప్పుడు ఒక ట్విస్ట్ తెరపైకొచ్చింది. పోటీకి సిద్ధమవుతుంది విపక్ష కూటమి కూడా. విపక్ష కూటమి తరపున ఎంపీ సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ స్పీకర్ ఎన్నికలో సరికొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. విపక్ష కూటమి పోటీకి సిద్ధమవుతోంది. విపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపీ సురేష్ నామినేషన్ వేశారు. తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. మొదట స్పీకర్లుగా ఇద్దరు పేర్లు మొదటి నుంచి కూడా తెరపైకొచ్చాయి. ఒకటి ఆల్రెడీ స్పీకర్ గా పనిచేసి ఉన్న ఓం బిర్లా, లేదంటే పురంధేశ్వరి. ఇద్దరిలో ఎవరో ఒకరు స్పీకర్ అవుతారన్న ఊహాగానాలున్నాయి. అలాగే విపక్ష కూటమికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు బీజేపీ కూడా సుముఖంగానే ఉన్నట్లుగా ఉదయం నుంచి కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈలోపే ఈ సరికొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రతిసారి కూడా ఏకగ్రీవంగానే స్పీకర్ ఎన్నిక జరిగింది. కానీ ఈసారి మాత్రం అలా జరగబోవట్లేదు అన్న పరిణామాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం స్పీకర్ పదవికి ఎన్నికలు జరగబోతున్నట్టుగా సమాచారం అంతోంది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మహాత్మా, ఉదయం నుంచి వచ్చిన వార్తల ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి విపక్ష కూటమికి ఇవ్వడానికి బీజేపీ సుముఖంగా ఉందని విన్నాం. కానీ ఈ గ్యాప్ లో ఏం జరిగింది? ఇప్పుడు అనివార్యమా ఎన్నికనేది? ఇప్పుడు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా లోక్సభ స్పీకర్ ఎన్నికకు పోటీ నెలకొంది. ఇదివరకు ఇప్పటిదాకా కూడా ఎప్పుడూ పోటీ అన్నది నెలకొనలేదు, ఏకగ్రీవంగానే ఎన్నికవుతూ వచ్చారు. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా ఈ స్పీకర్ పదవి కోసం రెండు కూటముల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అధికార ఎన్డీఏ కూటమి నుంచి ఓం బిర్లా మరోసారి స్పీకర్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేయగా, విపక్ష కూటమి కొడిక్కునిల్ సురేష్ని బరిలోకి దించింది. నిజానికి ఆయన ప్రొటెం స్పీకర్గా సీనియారిటీ ప్రకారం ఆయనకే ప్రొటెం స్పీకర్ పదవి దక్కాలంటూ విపక్ష కూటమి నేతలు గతంలో డిమాండ్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆయన్ను కాదని భర్తృహరి మెహతాబ్ని ప్రొటెం స్పీకర్గా నియమించి ఇప్పుడు ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహిస్తోంది. సో ఈ పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ పదవి విషయంలో కూడా ఒక మంతనాలు చర్చలు సాగాయి. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్ష కూటమికి ఇచ్చినట్లయితే తాము స్పీకర్ ఎన్నిక విషయంలో సహకరిస్తాము, ఏకగ్రీవంగా ఈ రెండు పదవులకు ఎన్నికలు జరిగేలాగా చూస్తామంటూ విపక్ష కూటమి నేతలు చెప్పారు. స్పీకర్ పదవి విపక్షానికి ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేదనుకోవాలా? చూస్తుంటే పరిస్థితి మనకు అలాగే కనిపిస్తుంది. మొదట్లో సుముఖంగా ఉన్నట్లుగానే వార్తలు వచ్చాయి. వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, అంటే కన్ఫర్మేషన్ కోసం అధికార కూటమి నుంచి ఆ మేరకు కన్ఫర్మేషన్ వస్తుందేమో అంటూ ఎదురు చూస్తూ వచ్చారు. కానీ చివరి నిమిషం వరకు నామినేషన్ దాఖలు చేయడానికి సమయం 12 గంటలు లాస్ట్ టైం బార్డర్ లైన్. 12 లోపు వారికి అటువంటి కన్ఫర్మేషన్ అనేది ఇవ్వకపోవడంతో విపక్ష కూటమి చివరి నిమిషంలో అప్పటికప్పుడు కొడిక్కునిల్ సునీల్ని స్పీకర్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు ఆయనతోటి దాఖలు చేయించారు. ప్రస్తుతానికి రెండు కూటముల నుంచి కూడా నామినేషన్లు దాఖలయ్యి ఉన్నాయి. అయితే విపక్ష కూటమి నేతలు చెబుతున్నది ఒకటే, గతంలో నుంచి కొనసాగుతూ వస్తున్న సాంప్రదాయం ప్రకారం అధికార పక్షానికి స్పీకర్ పదవి ఉంటే విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం అన్నది ఒక ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది. చివరికి యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. యూపీఏ 1 హయాంలో బీజేపీ ఎంపీగా ఉన్న చరణ్జీత్ సింగ్ అత్వాల్ డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు. యూపీఏ 2 సమయంలో 2009 నుంచి 2014 వరకు కరియా ముండా బీజేపీ ఎంపీఏ, ఆయన కూడా డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు. కానీ గత 10 ఏళ్ల కాలంలో డిప్యూటీ స్పీకర్ విపక్ష కూటమికి ఇవ్వలేదు. మొదటి టర్మ్ ఎన్డీఏ మొదటి టర్మ్ ప్రధాని మోదీగా ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు మిత్రపక్షంగా ఉన్న ఏఐడిఎంకే తంబిదురైకి
డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ఇక సెకండ్ టర్మ్లో ఆ పదవిని పూర్తిగా ఖాళీగానే వదిలిపెట్టారు తప్ప ఎవరితోటి కూడా దాన్ని భర్తీ చేయలేదు. ఈసారైనా పాత సాంప్రదాయం ఆనవాయితీని కొనసాగిస్తూ విపక్ష కూటమికి ఇస్తారు అని చెప్పి అందరూ భావించారు. ఆ తరహా సంకేతాలే బీజేపీ వైపు నుంచి వచ్చాయి. కానీ చివరి నిమిషం వరకు చూస్తుంటే గనక అటువంటి పరిస్థితి లేదు అని అర్థమైపోయింది. స్పీకర్ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ఓం బిర్లాను మరొకసారి ఎన్నుకున్నారు. ఆయనతోటే నామినేషన్లు కూడా దాఖలు చేయించారు. ఇప్పుడు విపక్ష కూటమి తమకు ఆ డిప్యూటీ స్పీకర్ పదవి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి స్పీకర్ ఎన్నిక విషయంలో సహకరించేది లేదు, పోటీకి దిగాలి అని చెప్పి నిర్ణయించుకుంది. దీంతో ఇప్పుడు ఈ పోటీ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే రెండు కూటమిలకు హోరాహోరీ నెంబర్ అన్నది వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఓటింగ్ రేపు ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ రేపు జరగనుంది. ఆ ఓటింగ్లో మరి ఎవరి బలం ఎంత, అధికార పక్షం తమ బలాన్ని నిరూపించుకుని లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాను ఎన్నుకోగలుగుతుందా, అసలు ఈ పోటాపోటీలు ఎందుకంటే బీజేపీకి పూర్తిగా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాలేదు. మిత్రపక్షాల సహకారంతో ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటప్పుడు ఆ మిత్రపక్షాలని విపక్షాలు అట్రాక్ట్ చేసి తమ అభ్యర్థికి ఓటు వేయించుకోగలుగుతాయా, ఇదంతా కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. దేశ చరిత్రలోనే ఫర్ ది ఫస్ట్ టైం లోక్సభ స్పీకర్ పదవి కోసం ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఈ రెండు నామినేషన్లను యాక్సెప్ట్ చేసినట్లయితే, ఒకవేళ ఏమైనా టెక్నికల్ గ్రౌండ్స్లో ఏదైనా నామినేషన్ రిజెక్ట్ అయితే మళ్ళీ ఏకగ్రీవం అవుతుంది. కానీ ప్రస్తుతానికైతే రెండు పక్షాల నుంచి కూడా నామినేషన్లు దాఖలై ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. దేశ